నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా ఒక భారీ ఉత్కంఠకైతే ఈరోజు టీడీపీ జనసేన తెరదించాయి. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఇప్పటివరకు ఒక ఉత్కంఠ ఉండేది, అలాగే ఎన్ని సీట్లు ప్రకటిస్తారని ఒక ఉత్కంఠ ఉండేది. ఈ రెండింటికి కూడా ఈరోజు తెరదించారు. సో ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ సీట్లు అయితే ప్రకటించారు. జనసేనకి ఇన్ని సీట్లను ఆల్రెడీ ప్రకటించారు, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సీట్లను అయితే ప్రకటించింది. సో ఈ ప్రకటన చూసిన తర్వాత భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి వెళితే ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికల్లో? అంటే గతంలో సర్వేలు కానీ తర్వాత మనకి ఫీల్డ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా ఈ రెండు పార్టీల కాంబినేషన్కి ఇక ఎదురు లేదు అనేది మనకి అర్థమైందండి. ఎన్ని సర్వేలు చేసినా కూడా వీళ్ళిద్దరికీ కంఫర్టబుల్ మెజారిటీ, గతంలో ఎస్ఆర్సీపీకి ఎంత వచ్చినాయో అన్ని సీట్స్ వస్తాయనేది తేలిపోయింది డిఫరెంట్ సర్వేస్లో. కాకపోతే ఏమనుకున్నారంటే చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలను కలవకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా, ఎన్ని విభేదాలు సృష్టించాలని ప్రయత్నించినా కూడా ఓ రకంగా ఐక్యతకు కూడా వైఎస్ఆర్సీపీఎస్ దోహదపడింది ఈ రెండింటికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కూడా దౌర్జన్యంగాను నిరంకుశత్వంగా ప్రవర్తించడంతో అసలు ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఐక్యత ముఖ్యం అనేది వాళ్ళిద్దరూ కూడా గమనించడానికి బాగా ఉపయోగపడింది. మొన్న 52 డేస్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడంతో పవన్ కళ్యాణ్ గారికి బాగా ఒక విషయం బోధపడింది. ఏంటంటే ఇంత చరిత్ర, ఇంత బలం, ఇంత కార్యకర్తల యంత్రాంగం ఉన్న టీడీపీ ప్రతిపక్ష నాయకుడిని నేషనల్ స్థాయిలో ఇంత ఇమేజ్ ఉన్న వ్యక్తినే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటే ఇక నాలాంటి ఆడిది పరిస్థితి ఏంటనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆయన జైల్లో నుంచి బయటికి రాగానే ఒక భావోద్వేగమైన ప్రకటన చేశారు. మేము ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాము, ఇక దీని విషయంలో ఇక వెనక్కి తగ్గేది లేదు, నాకు ఒక స్పష్టమైన అవగాహనతో చెప్తున్నాను, సీట్ల సర్దుబాటు అనేది తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అనేది మేము కాలక్రమేణా మేము అది వర్కౌట్ చేస్తాము అని ఆయన చెప్పాడు. తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో హోటల్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా జనసేన కార్యకర్తల మీద పోలీసులు చేసిన దాష్టికం చూసిన తర్వాత కూడా ఆయన మనసు చలించిపోయింది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కనుక దించకపోతే ఇక ప్రతిపక్షాలకి ప్రజలకు కూడా మనుగడ ఉండదని. అందువల్ల ఆయన అప్పుడు వెంటనే విజయవాడ వచ్చి, చంద్రబాబు నాయుడు గారు కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి విజయవాడ రాగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు మేము ఇక కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. విజయవాడలో ఒకసారి చెప్పాడు, వైజాగ్లో ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన్ని నిర్బంధించినప్పుడు చెప్పాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు కూడా ఈ రకంగా ఐక్యతకి వైఎస్ఆర్సీపీ తోడ్పడింది. లేకపోతే 2014 లాగా విడివిడిగా పోటీ చేసేవాళ్ళేమో. ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల నుంచి ప్రజలను కాపాడాలంటే ఉమ్మడి ప్రయత్నం జరగాల్సిందేను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలిపోతే మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది బాగా వాళ్ళకి మనసుకు పట్టేటట్టు చేశాడు. దీంతో ఇవాళ 24 ఎమ్మెల్యే సీట్స్, శాసనసభలో 24 క్లియర్గా డిక్లేర్ చేశారు జనసేన కోటా కింద. అలాగే లోక్సభ సీట్లు 3 సీట్లు వాళ్ళకి కేటాయించేశారు. దాంతో సీట్లకు సంబంధించిన ఎటువంటి వివాదం కానీ మనస్పర్ధ కానీ ఇక అరమరికలు కానీ లేకుండా ఒక స్పష్టత వచ్చేసింది. ఇందులో కూడా ఇవాళ 94 మంది సీట్స్, 151 సీట్లు తెలుగుదేశంలో 94 మందిని డిక్లేర్ చేశారు అసలు ఏ కంప్లైంట్ లేకుండా. ఇంకొక 57 సీట్లు మళ్ళీ సెకండ్, థర్డ్ లిస్టులో అనౌన్స్ చేస్తారు. అట్లాగే వీళ్ళు కూడా ఇవాళ 5 సీట్స్ జనసేన కూడా డిక్లేర్ చేసేసింది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇంకా చెప్పలేదు. ఇవన్నీ కూడా కీలక అంశాలు కాబట్టి మనోహర్ గారికి అయితే తెనాలి డిక్లేర్ చేసుకుంది. అట్లా కొంతమందికి వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు వాళ్ళు అదొక వ్యూహ ప్రకారంగా ఎక్కడ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారనేది అది దాదాపు నేను అనుకోవటం కొంచెం చివరి నిమిషం వరకు హోల్డ్లో పెట్టుకుంటారు. కాకపోతే ఒక చిన్న గొప్ప అంశం ఏంటంటే ఈసారి తెలుగుదేశం కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన వాళ్ళు ఒక 23 మంది కొత్త అభ్యర్థులు. వీళ్ళు గతంలో ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. 20 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. తర్వాత 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. అంటే విద్యావంతుల్ని ఎంపిక చేయటం అనేది ఇవాళ రాజకీయ పార్టీల సంస్కారాన్ని తెలియజేస్తుంది. అంతే తప్ప వీధి రౌడీలని, లేకపోతే భూ దందాలు చేసేవాళ్ళని, లేకపోతే సెటిల్మెంట్ చేసేవాళ్ళని, రౌడీల్ని, ఇసుక మాఫియా
ఇట్లాంటి మాఫియా వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. ఈ రెండో జాబితాలో మూడో జాబితాలో కూడా తెలుగుదేశం వాళ్ళు డిక్లేర్ చేసిన క్యాండిడేట్స్ యొక్క విద్యార్హతలు వాళ్ళ వృత్తి విషయాలు కూడా డిక్లేర్ చేయాలండి పారదర్శకంగా. అలాగే ఇతర పార్టీలు కూడా రిలీజ్ చేసిన వాళ్ళ టోటల్ అభ్యర్థులు వచ్చిన తర్వాత వాళ్ళలో ఎంతమంది ఏమేమి చదువుకున్నారు, ఏ వ్యాపారాల్లో ఉన్నారు, కొన్ని బయోడేటా అయితే ప్రజలకు చెప్పడం అవసరం అండి. ఎందుకంటే ప్రజలు వాళ్ళ గుణగణాలను బట్టి, వాళ్ళ విద్యార్హతలను బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఎంపిక చేసుకోవడానికి వీళ్ళే ఫెసిలిటేట్ చేయాలి. అంతే తప్ప వాటిని మొబ్బులో పెట్టి చేయకూడదు. అది ఒక మంచి సాంప్రదాయం అనేది తెలుగుదేశం అభినందించాలి. అట్లాగే జనసేన కూడా తన అభ్యర్థుల యొక్క విద్యార్హతల్ని, వాళ్ళ వ్యాపార విషయాల్ని, తర్వాత కుటుంబ ఆస్తిపాస్తులు కూడా వీలైతే డిక్లేర్ చేయాలండి. ఇది పారదర్శకతకి అద్దం పడుతుంది. ప్రజలు కూడా చక్కటి అవగాహన ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు రాజకీయాల్లో అనేది తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈసారి రాజకీయం అనేది గతానికి ఇప్పటికి ఫలితాల్లో చాలా తేడా అండి. ఇప్పుడు ఎన్ని సర్వేలు మనం చూసినప్పటికీ కూడా ఒక క్లియర్ మెజారిటీ జనసేన అండ్ టీడీపీకి ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కూడా ఇంత సతమతం అవుతుంది. గతంలో చాలా ఈజీగా డిక్లేర్ చేసి 151 స్థానాలు నాకు ఒక్కసారి అవకాశం అన్న మనిషి ఇవాళ ఆయనకి అభ్యర్థులని ప్రకటించుకోవటమే పెద్ద ఎక్సర్సైజ్ కింద ఉంది. పట్టాన్ని ఇమ్మట్టలేదు ఆ ఇష్యూ. తర్వాత ఇటు వాళ్ళని అటు మార్చి, అటు వాళ్ళని ఇటు మార్చడం, తర్వాత ఈ అంతర్గతంగా తర్వాత పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ వాళ్ళ టీడీపీ వైపు జనసేన వైపు ఒకళ్ళిద్దరు కొనత రామకృష్ణ గారు లాంటి ఆయన జనసేనలో చేరాడు. అవును, ఆయన చాలా సీనియర్ మంత్రి అండి. గత కొద్ది కాలం నుంచి ఆయన యాక్టివ్గా లేడు, కానీ ఆయన మీద బ్యాడ్ ఇమేజ్ లేదు, అక్కడ నెగిటివ్ ఇమేజ్ లేదు, చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తులు ఇవాళ అధికార పక్షానికి వెళ్ళాలి ఎవరైనా, కానీ ప్రతిపక్షాలు వైపు చూస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీలోంచి వస్తున్న సీనియర్ లీడర్స్ కూడా పార్లమెంట్ మెంబర్స్, సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్స్ కూడా టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. అది దాన్ని బట్టి కూడా మనకు విజయ అవకాశాలు ఎటున్నాయి అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాల మూలాన కూడా వాళ్ళు ప్రజలు ఒక గట్టి నిర్ణయానికి ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక అవకాశం మాత్రం ఇవ్వకూడదు. తెలంగాణలో బీఆర్ఎస్కి కనుక 2 అవకాశాలతో క్లోజ్ చేసినట్టుగా వీళ్ళకు కూడా ఈ ఒక్క అవకాశంతో బై చెప్పాలనేది నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది. అంటే అభ్యర్థుల ప్రకటన మీరు చూశారు, ఏ అభ్యర్థిని ఎక్కడ ప్రకటించారు అనేది. మిరాకిల్స్ అయితే ఏమీ చేయలేదు, ఇప్పటివరకు కష్టపడిన వారికే ఇచ్చినట్టుగా కనపడుతుంది. సో ఈ అభ్యర్థులు విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా, కష్టపడిన అభ్యర్థులకే ఇచ్చారు. మిరకిల్స్ అంటే ఎవరినో ఈ ఫారినర్స్ని తీసుకొచ్చి, లేకపోతే ఆ నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తుల్ని, పార్టీకి సేవ చేయని వ్యక్తుల్ని కనుక తీసుకొచ్చి చేయలే. ఇప్పుడు అట్టా చేశారనుకోండి, అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ మనీ పాలిటిక్స్ ప్లే అయినాయి అని, డబ్బులు సంచులతో తెచ్చుకున్నారు సీట్లని. ఇవాళ ఎవరైతే వాళ్ళ కోసం నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కష్టపడ్డారో, వాళ్ళు పార్టీలో కొత్తగా చేరిన, అంటే అప్పుడు దాకా స్వతంత్రంగా ఉండి తెలుగుదేశం దీనికి సపోర్ట్ ఇచ్చి పనిచేసిన వ్యక్తులకే వాళ్ళ సీట్లు వచ్చినాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేసి గత కొంతకాలంగా కొంచెం దూరంగా ఉన్నా కూడా, అంటే ఎమ్మెల్యే కాలేకపోయినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ గుర్తించి మళ్ళీ అదే సీట్లలో పెట్టారండి. దాని వలన ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తులే ప్రజల ముందుకు వచ్చారు తప్ప, ప్రజలతో అనుబంధం లేని వ్యక్తులు, ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే అవినీతి, లేకపోతే అక్రమాలు, కుంభకోణాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు మనకి ఆ లిస్టులో కనపడతలా. అవును, చూడగానే తెలిసిపోతుంది వీళ్ళు ఇంతకుముందు ప్రజల చేత 4-5 సార్లు ఆమోదం పొందిన వ్యక్తులే. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా కుంభకోణాల్లో లేరు, వాళ్ళ క్లీన్ క్యారెక్టర్ ఉంది, కుటుంబ నేపథ్యం కూడా క్లియర్గా ఉంది. అవి మనకి తెలుస్తుందండి, ప్రజలు కూడా వెంటనే గుర్తిస్తారు. అదే కనుక ఇసుక కుంభకోణాల్లోనో, లేకపోతే ఈ గ్రావెల్ కుంభకోణాలు, అరకు, వీటిల్లో ఉండాలనైతే సెటిల్మెంట్లు, భూదందాలు చాలా ప్రమాదంగా ఉందండి. వాళ్ళని అసలు ప్రజలు అట్లాంటి ఏ పార్టీ ఇచ్చినా కూడా తగిన బుద్ధి చెబుతారండి, ఏ పార్టీ ఇచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితాలతోనూ వాళ్ళ కుటుంబాలతో ఆడుకున్నారు వాళ్ళు. అనేక మంది కుటుంబాలు పతనం అయినాయి వీళ్ళ చేతుల్లో. కాబట్టి ఎంపిక మాత్రం ఇప్పుడు వరకు జరిగింది పర్ఫెక్ట్గానే ఉంది, ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే ఉంది.